హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడ్బీట్స్. నేను మీ రూపేష్. మన సబ్స్క్రైబర్ ఒకరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు, తెలంగాణలో న్యూ మెడికల్ కాలేజెస్ పర్మిషన్ గురించి ఒక వీడియో చేయండి అని. సో మన సబ్స్క్రైబర్ కోసం ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని న్యూ మెడికల్ కాలేజెస్లో ఎన్ని కాలేజెస్కి పర్మిషన్ వచ్చింది, ఎన్ని కాలేజెస్కి పర్మిషన్ రాలేదు అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయిపోయాక మర్చిపోయారు, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. యాక్చువల్లీ న్యూ మెడికల్ కాలేజెస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ అప్పుడు ఏపీలో మాత్రమే కొన్ని కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పాను. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వలేదు అని న్యూస్లో వచ్చింది. సో ఈ 2 స్టేట్స్కి కలిపి ఇప్పుడు చెప్పేద్దాం. న్యూ మెడికల్ కాలేజెస్ లిస్ట్ ఏవేవి అని మీకు డౌట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో వీడియో ఉంటుంది, లాస్ట్లో చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా 7 మెడికల్ కాలేజెస్, తెలంగాణ నుంచి కొత్తగా 11 మెడికల్ కాలేజెస్ ఎన్ఎంసీకి అప్లికేషన్స్ పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రాలోని మెడికల్ కాలేజెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ 7 మెడికల్ కాలేజెస్ లో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఎన్ఎంసీ విజిట్ చేసిన తర్వాత సరైన సౌకర్యాలు లేవని ఎల్ఓపి ఇవ్వలేదు. ఎల్ఓపి అంటే లెటర్ ఆఫ్ పర్మిషన్, కాలేజ్ అడ్మిషన్స్ కి పర్మిషన్ ఇచ్చే లెటర్ అని. అసలు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేజ్ కన్స్ట్రక్షన్ టెండర్స్ లేట్గా జరగడంతో సివిల్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోలేదు. 2023 ఫిబ్రవరిలో మార్కాపూర్ మదనపల్లె, 2022 డిసెంబర్లో ఆదోని పులివెందుల, 2021 జూన్లో పాడేరు కాలేజెస్కి అగ్రిమెంట్స్ జరిగాయి. ప్రజెంట్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కన్స్ట్రక్షన్స్లోని ఇంజనీర్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి కనీసం 30 నెలలు పడుతుందని చెప్పారు. 30 డేస్ కాదండి, 30 మంత్స్. నిజానికి ఈ 5 మెడికల్ కాలేజెస్కి 2425 crores అప్రూవ్ అయితే ఇప్పటి వరకు 533 crores మాత్రమే ఖర్చు చేశారని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చింది. ప్రతి కాలేజ్కి అప్రూవ్ అయిన మనీ 100% అనుకుంటే మదనపల్లె మెడికల్ కాలేజ్కి అప్రూవ్ అయిన మనీలో 6% ఖర్చు చేశారు. అలాగే మార్కాపూర్ ఆదోనిలో 10% ఖర్చు చేశారు. పాడేరు కాలేజ్కి 23%, పులివెందుల కాలేజ్కి 58% ఖర్చు చేశారు. పోనీ కన్స్ట్రక్షన్ సరిగా లేవు, పోస్టులన్నా సరిగ్గా ఉన్నాయంటే పోస్టుల భర్తీ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఎన్ఎంసీ అన్ని కాలేజెస్లను విజిట్ చేసి టోటల్గా 51% ప్రొఫెసర్స్, 46% అసోసియేట్ ప్రొఫెసర్స్, 26% అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కొరత ఉన్నారని తెలిపింది. మెయిన్గా పర్మిషన్ ఎందుకు రాలేదంటే కాలేజ్కి ఫండింగ్ రాకపోవడం వల్లనే కన్స్ట్రక్షన్స్ అన్నీ లేట్ అయ్యాయి అని చెబుతున్నారు. పోస్టింగ్స్ అంటే ఎలా అయినా ఫ్యాకల్టీని తీసుకురావచ్చు, కానీ కన్స్ట్రక్షన్స్ 1 or 2 months లో కంప్లీట్ చేయలేం కదా, వాళ్ళు కూడా 30 months కావాలని చెప్తున్నారు. సో ఈ ఇయర్కి ఈ 5 మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. రిమైనింగ్ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి మాత్రమే పర్మిషన్ వచ్చింది. ఆ కాలేజెస్ ఏమంటే చిత్తూరులోని తిరుపతిలో అన్నాగౌరి మెడికల్ కాలేజ్, చిత్తూరులోని ఆర్వైఎస్ మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ వచ్చింది. ఇక మనం తెలంగాణలోని 11 మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఏపీలో లాగే తెలంగాణలో కూడా 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వలేదని ఎన్ఎంసీ తెలిపింది. అసలు ఈ కాలేజెస్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో తెలుసుకుందాం. ఎన్ఎంసీ కాలేజెస్లోని లోటుపాట్లను చెబుతూ ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెసర్స్ లేరని కాలేజ్ ప్రిన్సిపల్స్కి లెటర్ పంపింది. గవర్నమెంట్ అయితే ఈ 8 కాలేజెస్లో 50 సీట్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంది. ఒక్క మెడికల్ కాలేజ్కి 50 MBBS సీట్స్ ఉంటే ఎంతమంది ప్రొఫెసర్స్ ఉండాలో తెలుసుకుందాం. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 50 MBBS సీట్స్తో కూడిన మెడికల్ కాలేజ్కి 14 ప్రొఫెసర్స్, 20 అసోసియేట్ ప్రొఫెసర్స్, 25 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి. సో ఈ కాలేజెస్లో ప్రొఫెసర్స్ చాలా తక్కువ మంది ఉండడం వల్ల ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదు. మెయిన్ కాజ్ ఇదే. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధ్యాపకుల రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టింది. అధ్యాపకులకి ప్రమోషన్స్ ఇచ్చి 6 కాలేజెస్లో 20 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని పంపించింది. కానీ గద్వాల్ నారాయణపేట్ మెడికల్ కాలేజెస్లో చేరేందుకు ఏ అసోసియేట్ ప్రొఫెసర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రమోషన్స్ ఇచ్చినా కూడా ఆ కాలేజెస్లో పని చేయమని చెప్పారు. ఎందుకంటే ఈ కాలేజెస్ హైదరాబాద్కి దూరంగా ఉన్నాయి. సో సిటీకి దూరంగా ఉండే కాలేజెస్లో పని చేయమని చెప్పారు. గాంధీ ఉస్మానియా మెడికల్ కాలేజెస్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రొఫెసర్లు కూడా మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లాంటి మెడికల్ కాలేజెస్లో పోస్టింగ్ల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఈ కాలేజెస్లో వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ప్రమోషన్స్ అయినా వదులుకుంటామని చెప్తున్నారు కానీ వెళ్ళడానికి మాత్రం ఒప్పుకోవటం లేదు. ఇంకా తమని బలవంతంగా పంపించారని హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే పనిలో ఉన్నారు. మరి ఎలా ఈ కాలేజెస్లో పోస్ట్ ఫిల్ అవుతాయంటే
తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్లో 872 పోస్టుల రిక్రూట్మెంట్కి పర్మిషన్ ఇచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్స్గా ప్రమోట్ చేస్తారు. వీళ్ళందరికీ కొత్త కాలేజ్లో పోస్టింగ్ ఇస్తారు. ప్రొఫెసర్స్కి అడిషనల్ డిఎంఈలుగా ప్రమోషన్ ఇస్తారు. వీళ్ళందరికీ కూడా కొత్త కాలేజెస్లో పోస్టింగ్ ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి. సో దీనివల్ల ఈజీగా పోస్ట్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికి స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఏదో ఒక విధంగా పర్మిషన్ అయితే తెచ్చుకుంటారు. ఎందుకంటే పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఇక్కడ మెయిన్ రీజన్ జస్ట్ ఫ్యాకల్టీ లేరు అంతే. అదే ఏపీలో అయితే ఫ్యాకల్టీ లేరు ప్లస్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ కూడా అవ్వలేదు అనేది మెయిన్ రీజన్స్. ఫ్యాకల్టీని సర్దుబాటు చేయొచ్చు కానీ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయలేం కదా. సో తెలంగాణలో అన్ని గవర్నమెంట్ కాలేజెస్కి పర్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ హామీ ఇచ్చింది, మేము కాలేజెస్ స్టార్ట్ అయ్యేలోపు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని ఎన్ఎంసీకి చెప్పింది. ఇదండి ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇక అయిపోయింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.